నుంచి పట్నం వరకు దాదాపు అన్ని నగదు లావాదేవీలు ఇప్పుడు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తిగా ఉచితంగా కొనసాగిన యూపీఐ చెల్లింపులపై భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశం కనిపిస్తోంది. యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఫీజులు విధించేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చే చట్ట సవరణకు లోక్సభ ఆమోదం తెలిపింది. యూపీఐ చెల్లింపులపై ఫీజులు విధించడానికి బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను అనుమతించేలా ప్రభుత్వానికి అధికారమిచ్చే చట్ట సవరణకు లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో రూపే డెబిట్ కార్డు చెల్లింపులపైన ఛార్జీలు విధించేందుకు మార్గం సుగమం కానుంది. యూపీఐ వ్యవస్థ నిర్వహణ భారం పెరుగుతోందని, ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం కల్పించాలని బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు కోరుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ను జీరో చేస్తూ కేంద్రం చట్టం చేసింది. అయితే తాజా చట్ట సవరణలో యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ జీరోను తొలగించి ఛార్జీలపై నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఇకపై ప్రభుత్వం నోటిఫికేషన్ల ద్వారా యూపీఐ, రూపే లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలను నిర్ణయించనుంది. యూపీఐ లావాదేవీల వ్యయంలో కొంత భాగాన్ని బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు భరిస్తూ ఉండగా మిగతా మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తోంది. ఈ భారం ఏటా దాదాపు 20,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021-22లో 1,389 కోట్ల రూపాయలుగా ఉన్న సబ్సిడీ 2023-24 నాటికి 3,631 కోట్ల రూపాయలకు పెరిగింది. 2026-27 బడ్జెట్లో ఇందుకోసం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం గమనార్హం. మరోవైపు యూపీఐ, రూపే వ్యవస్థలను ఉచితంగా అందించడం ద్వారా వీసా, మాస్టర్ కార్డ్ లాంటి అమెరికా పేమెంట్ ప్లాట్ఫామ్లకు ఇబ్బంది కలుగుతోందంటూ 2026 యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ నివేదికలో అమెరికా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణ జరగడంతో ఇది అమెరికాను సంతృప్తి పరిచేందుకేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధించే అవకాశం ఉన్నప్పటికీ అన్ని లావాదేవీలపై అవి వర్తించకపోవచ్చని తెలుస్తోంది. 2,000 రూపాయల వరకు చిన్న మొత్తాల లావాదేవీలకు మినహాయింపు ఉండొచ్చని, పెద్ద వ్యాపారంలో యూపీఐ లావాదేవీలపైనే ఛార్జీలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే చట్ట సవరణ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారానే వాస్తవ ఛార్జీలు వెల్లడవుతాయని బ్యాంకర్లు చెబుతున్నారు.